గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఈనాడు పేపర్ చూసుకుందాం. ఈనాడు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ ఫ్రంట్ పేజ్ లో మనకి ఇచ్చారు, గోదావరి కావేరి అనుసంధానానికి సరే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇక సానుకూలతగా తెలిపినటువంటి తెలుగు రాష్ట్రాలు రెండింటి మధ్యలో కూడా ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సానుకూలంగా స్పందించినట్లుగా మనకి ప్రధాన హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే మరొక హెడ్లైన్ చూసినట్లయితే కొంగర కాలంలో ఫ్యాక్స్కాన్ అంటూ మరి సీఎం కేసీఆర్ అలాగే మరి ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే మహిళలపై రాళ్లేసిన వ్యక్తులకు సన్మానాల అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో దాని డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక వడ్డీ లేని రుణాలకు 750 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక అలాగే మహిళలకు భద్రత కరువైపోయింది అంటూ బండి సంజయ్ కూడా ఒక్కరోజు దీక్ష చేపట్టారు కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. మరొక వార్త మనం చూసినట్లయితే ఇక సూటి పోటీ మాటలతోనే సాత్విక్ ను వేధించారు, అందుకే సాత్విక్ మరి ఇంటర్ విద్యార్థి సాత్విక్ మరి సూసైడ్ నోట్ రాసి మరి తను బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది అంటూ మరి రోజుకొక విషయం బయటకైతే వెలుగులోకి వస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే పల్లె ముంగిటకు పులికూనలు వచ్చినట్లుగా తెలుస్తున్నాయి. ముళ్ళ కంచెల్లో చిక్కుకున్నటువంటి పులికూనలను మరి ఆయా గ్రామస్తులందరూ కూడా వాటిని తీసి వాటిని ఆ ముళ్ళ పొదలో నుంచి తీసి రక్షించి మరి అటవీశాఖ అధికారులకు తెలియజేసినట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త, త్రిపుర సీఎంగా మాణిక్ సాహో అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక త్రిపురలో సీఎంగా ఆయన మాణిక్ ఉండబోతున్నారు అనేది ఇచ్చారు. ఇక దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఆటో నడిపిన బిల్ గేట్స్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని కూడా మనం ఒక్కొక్కటిగా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హెడ్లైన్ గోదావరి కావేరి అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా అనుసంధానానికి కూడా సరే అంటూ అలాగే సానుకూలత తెలిపిన తెలుగు రాష్ట్రాలు 6 నెలల్లో ఏకాభిప్రాయం సాధన అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో భాగస్వామ్య రాష్ట్రాలలో NWD అంటూ టాస్క్ ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక టాస్క్ ఫోర్స్ చైర్మన్ చూసినట్లయితే పెదిరెడ్డి శ్రీరామ్ కూడా కొన్ని విషయాలను ఇక్కడ మరి ఈ రెండిటికి సంబంధించి అంటే గోదావరి కావేరికి సంబంధించినటువంటి విషయాలు కొన్నింటిని మనకి షేర్ చేసుకున్నట్లుగా గమనించవచ్చు. ఇక సమ్మక్క సాగర్ నుంచే నీటిని తీసుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా తెలంగాణలో ప్రకటించడం జరుగుతుంది. అలాగే పోలవరం నుంచి తరలించడానికి కూడా అన్ని అనుకూలతలు ఏపీ సీఎం కూడా ఒప్పుకున్నట్లుగా ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించుకున్నారు ఈ విషయంలో అనేది అయితే మనకు క్లియర్గా ఇచ్చారు. ఇక పెండింగ్ లో ప్రాజెక్టులన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి కూడా ఇవాళ నుంచే తెలంగాణ ఈ రెండింటి మధ్యలో జరుగుతున్నటువంటి వాదనలు కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి కూడా కొన్ని షరతులు అలాంటివన్నీ కూడా వీళ్ళు మాట్లాడుకున్నట్లుగా చూడొచ్చు. మనం ఇక్కడ ఈ రెండింటి విషయంలో కూడా మరి 6 నెలల్లో ఏకాభిప్రాయ సాధనకు వచ్చినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అంటే కావేరికి సంబంధించి ఇటు గోదావరికి సంబంధించి నీటి ప్రాజెక్టులు అలాగే ప్రాజెక్టులు అన్ని ఇంకా పెండింగ్లో ఏవేవి ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా క్లియరెన్స్ ఇవ్వాల్సింది అంటూ కూడా తెలంగాణ కొన్ని వాదనలు వినిపించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కొంగర కలాన్లో ఫ్యాక్స్కాన్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ధృవీకరించిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం అంటూ ఇచ్చారు. సీఎం కేసీఆర్ దార్శనికతను స్ఫూర్తిగా పేర్కొంటూ ఈ విషయాలన్నింటినీ కూడా చైర్మన్ యంగ్ లియా లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ఇక తైవాన్ కు రావాలని ఆయన ఆహ్వానం కూడా పలికినట్లుగా తెలుస్తుంది సీఎం కేసీఆర్ కు అనేది కూడా తెలుస్తుంది. సో ఎలక్ట్రానిక్స్ దిగ్గజానికి సంబంధించి మరి సీఎం కేసీఆర్ కి తైవాన్ నుంచి ఒక లేఖ కూడా పంపించారు. అక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా భేటీ అనంతరం వాళ్ళు అన్ని విషయాలు చర్చించుకుందాం అన్నట్లుగా ఒక లేఖ కూడా ఆయనకు అందినట్లుగా సమాచారం అయితే మనకి తెలుస్తుంది. సో మొత్తంగా అయితే కొంగర కలాన్లో ఫ్యాక్స్కాన్ కు ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక భారస పాలనలో మహిళలకు భద్రత కరువైంది అంటూ బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. అలాగే ప్రీతి కేసును నీరు గారుస్తున్నారు అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక నిరసన దీక్షలో బండి సంజయ్, ఇతరత్ర మంత్రులు అలాగే సినీ నటి విజయశాంతి ఇంకా అనేక మంది మంత్రులు ఈటెల రాజేందర్ ఇంకా ఇతరత్ర వాళ్ళు కూడా ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక నిరసన దీక్షలో పాల్గొన్న NVSS ప్రభాకర్ అలాగే విజయశాంతి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇంకా ఇతరత్ర మంత్రులు అనేక మందితో కూడి ఒక మహిళలకు మరి ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అసలు మరి
ఏమాత్రం కూడా వాళ్ళకి భద్రత అనేది లేకుండా కరువైపోయింది మహిళల పట్ల. ఇంత ఇప్పుడు ప్రీతి కేసు ఏదైతే ఉందో దానిని నీరుగారుస్తున్నారు తప్ప దానిని కొలిక్కి తీసుకురావట్లేదు అంటూ బండి సంజయ్ ఒక్కరోజు దీక్షను చేపట్టడం అయితే మనకి ఈనాడులో కనిపిస్తుంది. సో మనం దానిని గమనించవచ్చు. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని కూడా 10th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే మహిళల కొరకైనా స్పెషల్గా నిన్న దీక్ష చేపట్టారు. ఒక్కరోజు దీక్ష కేవలం మహిళల భద్రత కోసమే అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే వడ్డీ లేని రుణాలకు 750 కోట్లు అంటించారు. అతివలకు రాష్ట్ర ప్రభుత్వ కానుకగా సమర్పించారు అన్నట్లుగా ఇచ్చారు. ఇక మహిళా దినోత్సవ కానుకగా దీనిని పరిగణలోకి తీసుకోవచ్చు అన్నట్లుగా ఇచ్చారు. వెంటనే నిధులు కూడా విడుదల చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక సీఎం కు ధన్యవాదాలు తెలిపిన మంత్రులు కేటీఆర్, ఎర్రవెల్లి దయాకర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇది మహిళా దినోత్సవం సందర్భంగా వడ్డీ లేని రుణాల కోసం 750 కోట్లు మరి నిధులు విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ఇదంతా కూడా మహిళలకు, ఉద్యోగులకు, మహిళలకు అలాగే మహిళా ఉద్యోగినులకు కూడా 8 అంటే మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా సెలవు కూడా ప్రకటించినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం 2nd పేజీలో చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వడ్డీ లేని రుణాలకు మరి మహిళల కోసం స్పెషల్గా 750 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా మాత్రం తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో మరొక వార్త మనం చూసినట్లయితే మహిళలపై రాళ్లేసిన వ్యక్తులకు సన్మానాల అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. దాన్ని చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు అని అంటే గవర్నర్ తమిళిసై అలాగే పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని రక్షించుకోలేకపోయానంటూ ఆవేదన చెందారు అంటూ కూడా తమిళిసై ఒక్కటే చెప్తున్నారు. ప్రీతిని రక్షించుకోలేకపోయాము అంటూ ఆవిడెంతో భావోద్వేగానికి లోనై మరి రక్షించుకోలేకపోయామంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం 2nd పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే మహిళలకు సంబంధించి ఎక్కువగా మనకి ఈరోజు ఇస్తూ ఉన్నారు. ఇటు ఒక పక్క వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. అలాగే మహిళలపై మరి ఎక్కువగా భద్రత లేదు, దానికి కూడా భద్రత కల్పించాలన్నట్లుగా బండి సంజయ్ దీక్ష చేపడుతున్నారు. అలాగే ఇక్కడ మహిళలపై రాలేసిన వ్యక్తులకు సన్మానాల అంటూ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ఇక్కడ మరి గవర్నర్ తమిళిసై మరి ప్రీతి వైద్య విద్యార్థిని రక్షించుకోలేకపోయాము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక నవీన్ హత్య కేసులో మరో 2 నిందితులు బయటికి వచ్చారు అనేది కూడా తెలుస్తుంది. మరి అలాగే ఎవరు ఏంటని చూస్తే హరిహర కృష్ణ స్నేహితుడు హసన్ అలాగే యువతి కూడా అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ యువతికి కూడా సంబంధం ఉన్నట్లుగా కొన్ని ఆనవాళ్లతో వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మృతదేహం శరీర భాగాల దహనానికి సహకరించిన హసన్, ఇంకా మృతదేహం ఏదైతే ఉందో శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో హరిహరన్ కృష్ణ మరి చేసిన దానికి మరి వాటన్నిటికీ కూడా హసన్ కూడా సహకరించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే హత్య విషయం తెలిసిన తర్వాత ఎవరికి చెప్పని యువతికి కూడా మరి హత్య చేసిన తర్వాత ఎవరైతే ప్రేమించిన యువతి ఉందో ఆ అమ్మాయికి కూడా అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా ఎవరికి కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేసినట్లుగా నవీన్ హత్య కేసుకు సంబంధించి ఇచ్చారు. అలాగే ఎవరికి చెప్పని యువతి వల్ల అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ సందర్భంగా ఇద్దరి పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది అంటూ కూడా తెలుస్తుంది. ఇక వీళ్ళు మళ్ళీ ఏదైతే హత్య జరిగిందో దానిపై మళ్ళీ ఎంక్వైరీ చేయడం వల్ల వీళ్ళిద్దరి విషయం కూడా అంతా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. సో మరో 2 కూడా నిందితుల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది నవీన్ కేసులో అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే ఇక నెలలో 15 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. నిమ్స్లో 2014 నుంచి ఈ ఏడాది మార్చి 6 వరకు 6 తారీఖు 3 2023 వరకు చూసుకున్నట్లయితే కిడ్నీ మార్పిడిలు 839 లైవ్ అంటూ కూడా ఇచ్చారు. మొత్తం మరి అందరూ కూడా నెలలో 15 కిడ్నీలు మార్పిడి చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు అనేక కిడ్నీ మార్పిడిలు సక్సెస్ఫుల్గా చేసామంటూ నిమ్స్ వైద్యులు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 6 ఏళ్లలో చూసుకున్నట్లయితే ఆపరేషన్లు అన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసినటువంటి నిమ్స్ వైద్య బృందం అంతా కూడా మనకి ఇక్కడ మరి ప్రతి శస్త్రచికిత్స కూడా ఎంతో విజయవంతంగా చేస్తున్నామని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇక్కడ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ నెలలో 15 కిడ్నీలు మినిమం మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని కూడా నీట్గా జరుగుతున్నాయి. ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ అవుతుంది అంటూ మరి వైద్య బృందం అంతా కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే నిమ్స్ వైద్యుల ఘనత అని చెప్పుకోవచ్చు. ఇది మంత్రి హరీష్ రావు కూడా వారిపై ప్రశంసలు కురిపించినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్తా పత్రిక చూసినట్లయితే వెలుగు పత్రిక చూద్దాం.
వెలుగు పత్రిక చూసినట్లయితే మనకి వెలుగులో ప్రధాన హెడ్లైన్ గా అంటే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే సీఎం ఏం చేస్తున్నాడు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు బండి సంజయ్. సంబంధించిన విషయాలు కూడా మనం చూడొచ్చు. ఇక మిస్టరీగా ప్రీతి డెత్ కేసు అంటూ కూడా మరొక వార్త మనకి ఇక్కడ సంచలనంగా కనిపిస్తుంది. ఆమె రక్తంలో విష పదార్థాలు లేవని తేల్చిన టాక్సికాలజీ రిపోర్టు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె బ్లడ్ లో మాత్రం ఏ మాత్రం కూడా అసలు ఏది కూడా విష పదార్థం అనేది కానీ ఏదైనా వేరే ఇంజెక్షన్స్ కు సంబంధించి కానీ ఏది కూడా లేదు ఆమె రక్తంలో అని చెప్పేసి టాక్సికాలజీ రిపోర్ట్ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఆమెను హత్యగా చిత్రీకరించాల్సిందే. హత్య చేసి మరి తాను సూసైడ్ చేసుకున్నట్లుగా చిత్రీకరించారు. తను అక్కడ వరంగల్లో ఉన్నప్పుడే తను చనిపోయింది, మళ్ళీ నిమ్స్ కి తీసుకొచ్చి డ్రామా ఆడారు అన్నట్లుగా కూడా వైద్యం చేస్తున్నట్లుగా నటించారు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూసినట్లయితే కేఎంసీ మెడికోది హత్య ఆత్మహత్య అనేది మాత్రం మొత్తంగా క్వశ్చన్ మార్క్ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి మరి సరైన ఆధారం అయితే లభించట్లేదు అన్నట్లుగా చెప్పారు. మొత్తంగా తన రక్తంలో మాత్రం విష పదార్థాలు అనేవి ఏమాత్రం కూడా లేవు కాబట్టి తను ఏది ఇంజెక్షన్ తీసుకున్నట్లుగా కానీ అనస్థిషియాకి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కానీ ఏవి తీసుకోలేదు అనేది మాత్రం మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. సో ఇంకా చూసి పోలీసులకు దొరికినటువంటి పక్కీవెల్స్ అలాగే కోలిస్ ఇంజెక్షన్స్ కథ ఏంటి మరి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కొన్ని పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ దొరికాయి వాళ్ళకి, మరి ఆటి సంగతి ఏంటి, వాటి కథ ఏంటి అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. మరి అవి కావాలని అక్కడ వేశారా, అక్కడ పెట్టి ఇవి తీసుకుంది అనేటట్లుగా క్రియేట్ చేశారా ఏంటి అనే దాని చుట్టూ మాత్రం ఇప్పుడు మ్యాటర్ కొనసాగుతున్నట్లుగా మనం చూడొచ్చు. అలాగే మర్డర్ చేశారంటున్న ప్రతి ఫ్యామిలీ అలాగే అపోజిషన్ లీడర్లు కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వరంగల్ పోలీసులకు పెద్ద సవాల్గా మారిన ఈ కేసు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అనుమానాస్పద మృతి కేసుగా మార్చే అవకాశం కూడా ఉండొచ్చు ప్రీతిది అనేది కూడా ఇక్కడ మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. ఖచ్చితంగా ఇది ఒక అనుమానాస్పద మృతి అనుకోవచ్చు అన్నట్లుగా దానికి ఆ విధంగానే ఈ కేసుని అనుమానాస్పద మృతి కింద నమోదు చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ కేసుకు సంబంధించి ఆ అవకాశం ఖచ్చితంగా రావచ్చు అన్నట్లుగా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఇంకా ఎటు తేల్చలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అన్నట్లుగా ప్రీతి తండ్రి అలాగే మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ ఏదైతే టాక్సికాలజీ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్టు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ మనం చూడొచ్చు. అందులో మాత్రం ఖచ్చితంగా ప్రీతి రక్తంలో ఎటువంటి విష పదార్థాలు కానీ ఎటువంటి మత్తు ఇంజెక్షన్స్ కానీ ఇచ్చినట్లుగా మాత్రం ఎక్కడ కూడా లేదు అనే రిపోర్ట్ మాత్రం వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక్కడ బండి సంజయ్ చెప్తూ ఉన్నారు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నాడు అసలు అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. కళ్ళు పీకుతానని చెప్పి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏమైనా నీకు అంటూ కూడా ఆయన బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్ని. అలాగే బీఆర్ఎస్ లీడర్లు అలాగే రేపులు హత్యలు దొంగతనాలకు తెగబడుతున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక ప్రీతి ఘటనకు సంబంధించి పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రీతి హత్యకు సంబంధించి అనేక కుట్రలు పన్నుతున్నారు మీరు, ఆమె కేసుని పక్కదారి పట్టించే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్లు మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే డెడ్ బాడీని ఎత్తుకుపోయే వాళ్ళను ఈ సర్కార్లోనే చూస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. డెడ్ బాడీని కూడా విడిచిపెట్టకుండా తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసేటటువంటి దారుణమైన పరిస్థితిని ఇప్పుడున్న ప్రజెంట్ సర్కార్లో మాత్రమే చూస్తున్నాం అన్నట్లుగా కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజు దీక్ష చేపట్టిన ఆయన మహిళల కోసమే ఆయన దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ అంటూ కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ దీక్షలో విజయశాంతి, ఈటెల రాజేందర్ అలాగే ఇంకా పలువురు మంత్రులు, బండి సంజయ్ అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా వాళ్ళంతా కూడా దీక్ష చేపట్టినట్లుగా తెలుస్తుంది. మహిళకి ఎక్కడ భద్రత లేదు అసలు అన్నట్లుగానే చెప్తున్నారు. ప్రీతి కేసు ఇన్ని రోజుల అంటూ కూడా దానిని రకరకాలుగా చిత్రీకరిస్తూ ఒక కొలిక్కి రాకుండా చేస్తున్నారు, ఈ కేసును నీరు గారుస్తున్నారు అన్నట్లుగా కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. సో మరొక వార్త మనం చూద్దాం. కేసీఆర్ బిడ్డ చేతికున్న వాచి విలువ మహిళలకు లేదా అంటూ కనీసం కేసీఆర్ బిడ్డ చేతికున్నటువంటి వాచికున్నటువంటి విలువ కూడా కనీసం ఇప్పుడున్న ప్రజెంట్ మహిళలకు లేదా సమాజంలో అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. అలాగే ప్రతిఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆడబిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా నేను పోరాడతాను అంటూ కూడా బీజేపీ తరఫున అందరం కూడా మేము పోరాడతాం అంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్నారు.
చేపట్టడం గమనించవచ్చు. మహిళలపై దాడులను నిరసిస్తూ ఒక్కరోజు దీక్ష చేపట్టిన బండి సంజయ్ అంటూ ఇచ్చారు. కేసీఆర్కు ఆస్తులపైనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది తప్ప ఆడబిడ్డలపైన ప్రేమ ఉండదు. ఆడబిడ్డల బాధ్యత లేదు ఆయనకి. మరి బయటికి ఆడబిడ్డలు వెళ్ళారంటే తిరిగి వచ్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడున్న రాష్ట్రంలో అంటూ ఇచ్చారు. అలాగే ఇక సీఎంను గద్దె దించాల్సిందే ఖచ్చితంగా. ఈ కుటుంబ పాలనకు అంతం అందించకపోతే ఇంకా రానున్న కాలంలో అనేక ఘోరాలు చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నట్లుగా ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూస్తే బీఆర్ఎస్ అండతోనే ఆగడాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్నటువంటి ఆగడాలన్నీ కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మరొక వార్త మనం చూస్తే ఇక నిహారికతో కలిసి హరీష్ స్కెచ్ వేశారు అనేది కూడా తెలుస్తుంది. మరి నిహారిక అని ఒక యువతి కూడా మరి నవీన్ హత్య కేసుకు సంబంధించి తను ఎవరైతే నవీన్ ప్రేమించాడో ఆ అమ్మాయి కూడా తన సహకారంతో మరి హత్య అనంతరం హసన్ ఇంట్లో మకాం వేశారు వీళ్ళంతా కూడా అంటూ కూడా తెలుస్తుంది. నవీన్ హత్య చేసిన తర్వాత నిహారికతో కలిసి హరీష్ స్కెచ్ వేశాడు అనేది కూడా తెలుస్తుంది. సో ఇంకా ముగ్గురు కలిసి నవీన్ శరీర భాగాలను కాల్చేశారు అని కూడా తెలుస్తుంది. ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక హరిహర కృష్ణకు ఖర్చులకు 1500 ఇచ్చిన నిహారిక ఖర్చులు తనను తర్వాత తనను మర్డర్ చేసిన తర్వాత తన అవయవాలన్నింటినీ కాల్ చేసిన తర్వాత నిహారిక మరి హరిహర కృష్ణకు ఒక 1500 రూపాయలు కూడా ఖర్చులకు ఉంచు అని చెప్పి ఇవ్వడం జరిగింది అంటూ కూడా తెలుస్తుంది. తనను ప్రస్తుతానికైతే కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే అన్ని వివరాలను వెల్లడించినటువంటి పోలీసులు హరీష్ స్టేట్మెంట్ తోని నిహారిక వచ్చింది. ఇక హసన్ అరెస్టు 14 రోజుల రిమాండ్ కూడా హరి ఇంకా వీళ్ళిద్దరి పేర్లు కూడా చెప్పడంతో అసలు ఏం జరిగింది అనేది మొత్తం కూడా మ్యాటర్ బయటకు వస్తూ ఉంది ఒక్కొక్కటిగా అంటూ కూడా ఇచ్చారు. ఇక తనను కూడా మరి వైద్య పరీక్ష కోసం నిహారికను ఆసుపత్రికి తీసుకొస్తున్నటువంటి పోలీసులు ఇక తనకు అన్ని విషయాల్లో మరి తన ఆరోగ్య పరిస్థితులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అంటూ నవీన్ హత్యకు సంబంధించినటువంటి మరో యువతిని అలాగే ఇంకో వ్యక్తిని కూడా అంటే మొత్తం ముగ్గురిని కలిపి హసన్ని నిహారికని హరిహర కృష్ణని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక కేసీఆర్ కుటుంబం దండుపాళ్యం ముఠా అంటూ మంత్రి అలాగే రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. రాష్ట్రంలో దోపిడీలకు పాల్పడుతుంది అంటూ కూడా ప్రస్తుతం ఉన్న రాష్ట్రం దోపిడీలకు పాల్పడుతుందంటూ రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక 2 లక్షల మంది రైతులు చనిపోతే బంగారు తెలంగాణ ఎట్లయితది అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా బంగారు తెలంగాణ అంటున్నారు. ఆడపిల్లలకి క్షేమం లేదు, ఇటు చూసే రైతులకు క్షేమం లేదు. ఇన్ని జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఇది బంగారు తెలంగాణ ఎట్లయితది అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా అక్కడ మరి ఆయన పాదయాత్రలో హాస్యహాజుడు పాదయాత్రలో ఆయన కూడా ప్రతి ఒక్కరిని కలిసి మమేకమై అందరితో కూడా మాట మధ్య కలుపుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక కరీంనగర్ సభకు రేవంత్ వెళ్ళినప్పుడు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు అంటూ చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణులతో కవాతు చేస్తామంటూ పోలీసులు బీఆర్ఎస్ లీడర్లు అడ్డొచ్చిన అందరినీ కూడా సభ ఖచ్చితంగా అడ్డొచ్చిన వాళ్ళని కూడా ఆపుతామంటూ ఆ సభా తీరుపై కొన్ని ప్రకటన కూడా చేసినట్లుగా గమనించవచ్చు మనం అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మన సెకండ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే మరి వరంగల్లో వాళ్ళు సభ ఏర్పాటు చేసుకుంటామంటే కూడా రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుత రాష్ట్రం ఇప్పుడున్న రాష్ట్రంలో రైతులంతా కూడా బలవన్మరణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటప్పుడు ఇది బంగారు తెలంగాణ ఎట్లయితుంది అంటూ కూడా రేవంత్ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే మరొక వార్త మనం చూస్తే ఆర్థిక పరిస్థితి మంచిదైతే జీతాలు కూడా పెంచుతాం అంటూ ఆర్థిక పరిస్థితులన్నీ ప్రస్తుతానికి ఇప్పుడు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అవన్నీ కూడా మంచిగా అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి సంస్థలు కూడా జీతాలు పెంచుతాం అంటూ కూడా మరి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇక ఆశా వర్కర్లకు మంత్రి కేటీఆర్ అనేక రకాల హామీలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పెంచాలనే ఉన్నా కూడా కరోనా వల్ల పెంచలేకపోయాం, కొన్నిసార్లు ఆలోచించాం ఈ విషయాల పట్ల అంటూ కూడా ఆశలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఆయన కూడా దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్నామని కూడా ఆయన కామెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఉన్న ఆశాలకు జీతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి జీతాలు అంతా ఎక్కువ మాత్రం ఎక్కడ కూడా లేవు అంటూ కూడా ప్రెసెంట్ ఇస్తున్నది కూడా మంచిగానే ఇస్తున్నాం అన్నట్లు ఆయన చెప్తున్నారు. ఒకవేళ ఇంకా స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు అన్ని మంచిగా అయితే కనుక ఇంకా పెంచడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా పెంచుతామంటూ కూడా మంత్రి కేటీఆర్ ఆశలకు హామీ ఇవ్వడం జరిగింది. సో మరొక వార్త చూద్దాం. ఇక స్టూడెంట్లను వేధిస్తే గుర్తింపు రద్దు అంటూ ఇచ్చారు. ఇక కార్పొరేట్ మేనేజ్మెంట్లకు ఇంటర్ బోర్డు కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఇక్కడ మనకి. ఇక
లిబరల్ గా ఉన్నామని విచ్చలవిడిగా వ్యవహరించవద్దు. వచ్చే ఏడాది ప్రైవేట్ కాలేజీల్లో కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎవరినైనా కామెంట్ చేసినా కూడా, ర్యాగింగ్ చేసినా కూడా ఖచ్చితంగా వారి యొక్క గుర్తింపును రద్దు చేసేసే అవకాశం నెక్స్ట్ ఇయర్ నుంచి, వచ్చే ఏడాది నుంచి అన్ని కూడా ఇవి అమల్లోకి వస్తాయంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక విచ్చలవిడిగా ప్రవర్తించడానికి కానీ లేదు, అలాగే అటెండెన్స్ రిజిస్టర్ కంటే కూడా మరి బయోమెట్రిక్ ఉండబోతుంది ఇక నుంచి అంటూ కూడా అని చెప్తున్నారు. అలాగే ప్రచార ప్రకటనలపై త్వరలోనే కమిటీ వేస్తామని కూడా వెల్లడి చేసినట్లుగా తెలుస్తూ ఉంది. మనకి ఇక్కడ గమనించవచ్చు. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన అనేక డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇంకా సెకండ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇక నుంచి కార్పొరేట్ కాలేజ్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ ఏ కాలేజ్లోనైనా సరే, ఇంటర్కి సంబంధించి కానీ ఏదైనా సరే ఎక్కడ కూడా మరి వేధింపు అంటే ర్యాగింగ్లు అనేవి పాల్పడినట్లయితే వారి గుర్తింపు రద్దు చేసేస్తామంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక తీహార్ జైలుకు సిసోడియా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన సిబిఐ స్పెషల్ కోర్ట్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే భగవద్గీత డైరీ, పెన్ను, మందులకు సంబంధించి అనుమతి ఇచ్చారు. అలాగే మెడిటేషన్ చేసుకునేందుకు కూడా ప్రత్యేక సెల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కవిత మాజీ ఎడిటర్ బుచ్చిబాబు కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే తీహార్ జైలుకు సిసోడియాను పంపిస్తున్నారు. ఆయనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ చేస్తున్నట్లుగా మనకి వెలుగులో ఇచ్చారు. మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ఫస్ట్ కన్న తండ్రి లైంగికంగా వేధించాడు అంటూ మనకి ఇక్కడ ఖుష్బు 8వ ఏట నుంచి నరకం చూసి అంటూ 15వ ఏట తిరగబడి పారిపోయానంటూ మేము తిండి దొరక్క అష్ట కష్టాలు పడ్డామంటూ నటి ఖుష్బు సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే కన్న తండ్రిపైనే ఎదురు తిరిగినట్లుగా తెలుస్తుంది. అనేక లైంగిక దాడులకు, వేధింపులకు గురయ్యాను, ఎన్నో కష్టాలు పడి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటూ కూడా సినీ నటి ఖుష్బు తన ఆవేదన వ్యక్తపరిచినట్లుగా కూడా ఇచ్చారు. అలాగే దుర్గం చెర అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించి మరి ప్రైవేటు కూరలో దుర్గం చెరువు రిపోర్ట్ పార్క్ ఈ విధంగా ఉంది అనేది, అక్కడ ఏ విధంగా ఆ పార్క్ అంతా కూడా ఉంది అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఇచ్చారు. దానికి గమనించవచ్చు. అలాగే ఇక యూపీ పాలన, మేము వస్తే యూపీ పాలన ఉంటుంది అంటూ కూడా బండి సంజయ్ చెప్తున్నారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే కేసీఆర్ను తిడితే ఓట్లు పడవు అంటూ కూడా ఇక్కడ మాదిరి కేటీఆర్ ఆశాలు అందరితో ముచ్చటిస్తూ వాళ్ళకి కొన్ని హామీలు, ఇంకా అన్ని పరిస్థితులు మంచిగా ఉంటే మీకు జీతాలు పెంచుతామంటూ కూడా ఆయన హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మరి బండి సంజయ్ లేడీస్ మహిళల పట్ల ఒకరోజు దీక్ష చేపట్టారు. అలాగే మహిళలకు సంబంధించి ఒక మంచి సందేశం మరి గవర్నర్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి. అలాగే ఇక హరిహర కృష్ణతో పాటు ప్రియురాలు అంటే నవీన్ హత్య కేసుకు సంబంధించి తన ప్రియురాలు కూడా అరెస్ట్ అయినట్లు, అంటే తను కూడా సహకరించింది నవీన్ హత్య కేసుకు. అలాగే తనతో పాటు హసన్ అనే స్నేహితుడు కూడా ఉన్నారు. మొత్తం ముగ్గురిని కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్లుగా ప్రతి పేజీలో కూడా మనకి యాస్ట్రీస్ గా ఇచ్చారు. ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.